న్యూజిలాండ్తో ఫిబ్రవరి 6 నుంచి జరగనున్న 3 టీ20ల సిరీస్కి భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్థానంలో కేఎల్ రాహుల్ని సెలెక్టర్లు ఎంపిక చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు 3 నెలల నుంచి విశ్రాంతి లేకుండా మ్యాచ్లు ఆడుతున్న కోహ్లీకి రెస్ట్ ఇవ్వాలని ఆశిస్తున్న సెలెక్టర్లు న్యూజిలాండ్తో ఆఖరి 2 వన్డేలు టీ20 సిరీస్ నుంచి విశ్రాంతినిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. మరోవైపు కాఫీ విత్ కరణ్ టాక్ షోలో అనుచిత వ్యాఖ్యలు చేసి వేటుకు గురైన కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాపై నిన్న బీసీసీఐ పాలకుల కమిటీ ఆ సస్పెన్షన్ని తాత్కాలికంగా ఎత్తివేసింది. దీంతో హార్దిక్తో పాటు కేఎల్ రాహుల్ న్యూజిలాండ్తో మ్యాచ్లు ఆడేందుకు మార్గం సుగమమైంది. వాస్తవానికి పేలవ ఫామ్తో నిరాశపరుస్తున్న కేఎల్ రాహుల్ని న్యూజిలాండ్ పర్యటన కోసం తొలుత సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. కానీ కివీస్తో తొలి వన్డే ముగిసిన తర్వాత కోహ్లీకి విశ్రాంతి ఇవ్వాలని ఆకస్మికంగా నిర్ణయించడంతో అతని స్థానంలో రాహుల్కి అవకాశం ఇవ్వాలని సెలెక్టర్లు యోచిస్తున్నారు. గత కొంతకాలంగా టెస్టుల్లో ఓపెనర్లుగా వన్డే టీ20లో మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ ఇటీవల వివాదం, సస్పెన్షన్ నేపథ్యంలో మళ్లీ ఫామ్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. హార్దిక్ పాండ్యా త్వరలోనే భారత జట్టులో చేరి వన్డే సిరీస్లో ఆడే అవకాశం ఉంది. భారత్, న్యూజిలాండ్ మధ్య శనివారం ఉదయం 2వ వన్డే జరగనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.